ఫెస్టివల్ అయినా నేషనల్ హాలిడే అయినా పాన్ ఇండియా థియేటర్స్ మాత్రం ఆడియన్స్తో కలకలలాడిపోతున్నాయి. దాంతో ఆగస్టు 15న రిలీజ్ అయిన సినిమాలపై వసూళ్ల వర్షం కురిసింది. ఇంతకీ ఎవరెంత కొల్లగొట్టారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. పాన్ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీస్ నుంచి మేజర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. దాంతో 15 ఆగస్టు రోజున పాన్ ఇండియా వైడ్ గా ఉన్న థియేటర్స్ ఫుల్ హౌస్ బోట్స్ తో కళకళలాడాయి. 120 కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిసింది. టాలీవుడ్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తే డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయి లాంటి మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. చిన్న చిత్రం ఆయి మెప్పించే పనిలో పడిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కోలీవుడ్ నుంచి రిలీజ్ అయిన సినిమాల్లో చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. 26 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక బాలీవుడ్ లో స్త్రీ సీక్వెల్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో రెండవ భాగం బంపర్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజే 70 కోట్లకు పైగా వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. ఖాన్స్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాలు విడుదలైనప్పుడే బాలీవుడ్ ఇలాంటి వసూళ్లను చూస్తుంది.